అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారు సార్? ఇట్లా బిజినెస్ పీపుల్లో కావచ్చు, అంటే పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, లేదంటే కొంతమంది ప్రజల్లో కావచ్చు, ఈరోజు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతోందో ఆంధ్ర రాష్ట్రంలో, ఏదైతే పెట్టుబడులు ఈరోజు భారీగా వస్తున్నాయో, ది వీక్ మ్యాగజైన్ లో ఏమేశారు, 25% ఈ దేశంలోని పెట్టుబడులు 25% మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఆయనే పెట్టారు, పేరు పెట్టి చెప్పారు. లక్ష్మీ మిట్టల్ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు ఈ రాష్ట్రానికి వస్తున్నారు, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి సుస్థిరత కావాలా, మంచి ప్రభుత్వం ఉండాలా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండాలా, పారిశ్రామికవేత్తలు గౌరవించి వారి సమస్యను తీర్చే ప్రభుత్వం రావాలా, అట్లా ఉండాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి మనమే ఉంటే వారికి సమస్య ఉండదు. అట్లా కాకుండా 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ రోజైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్ని 10 సంవత్సరాలుగా ప్రెస్ మీట్ చూస్తాను, ఏ రోజన్నా పోలవరం ఎప్పుడు కడదాం, లేదంటే వెలుగొండ ఎప్పుడు పూర్తవుతుంది, లేదంటే హంద్రీనేవా ఎప్పుడు పూర్తి చేస్తాం, లేదంటే ఫలాని విమానాశ్రయాన్ని ఎప్పుడు కడదాం, ఈ మాటలు ఎక్కడైనా ఉన్నాయి సార్? లేదంటే ఫలానా మంచి ఇండస్ట్రీ మనకు వస్తుంది, లేదంటే కడపకి 5 సంవత్సరాల్లో కడపకి స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల మాటలు తప్పితే ఎక్కడైనా కనీసం ఒక చిన్న బిల్డింగ్ కట్టారా సార్ దాంట్లో స్టీల్ ప్లాంట్ లో? ఇట్లా ఏం చూసినా సార్ ఆయన డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడరు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టరే కాదు. మీరు చూడండి, ఏ అనలిస్ట్ అయినా సరే, ఏ టీవీ అయినా చూడండి, ఏ అనలిస్ట్, ఏ పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు కూడా ఈయన డెవలప్మెంట్ కి సంబంధించిన వ్యక్తిని కానీ, లేదంటే పారిశ్రామికవేత్తలను పరిగెట్టించి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించే వ్యక్తి కానీ ఎవరు చెప్పరు. ఆయన ఎంతసేపు సార్ మేము డబ్బు బటన్ నొక్కాం, మేము డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు తీసుకొని మాకు ఓట్లు వేయండి, ఇది తప్పితే సార్ ఆయన ఇప్పుడు వేరేదే మాట్లాడరు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడతారు, అలాంటి రోజు బటన్ నొక్కుతున్నాం, మీరు రెడీగా ఉండండి, డబ్బులు తీసుకోండి, మేము వెల్ఫేర్ క్యాలెండర్ పెట్టాము సంవత్సరం అంతా అని క్యాలెండర్ చదువుతారు, లేదంటే డబ్బులు చదువుతారు, లేదంటే ఒక చెక్ పెద్ద చెక్ చూపించి ఇదిగో ఇంత చెక్ ఇస్తున్నాము అని మాట్లాడతారు. సార్ ఆఫ్టర్ 2024 ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమైనా మార్చుకున్నారా సార్? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన డబ్బులు ఇవ్వడం కాదు సార్. డబ్బులు ఇవ్వడం అనేది ఎవరు లెక్కే పెట్టలేదు. నవరత్నాలు శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ప్రధాన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల గురించి. సార్ నేను ఆ పాయింట్కే వస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మర్మానికే వస్తా నేను. ఇప్పుడు 2024లో ఓడిపోయింది ఎందుకు? ఆయన డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, లేకపోతే బిల్డింగ్లు కట్టలేదు, లేకపోతే డ్రైనేజ్ చేయలేదు, లేకపోతే ఆర్ఎంపీ రోడ్లు వేయలేదు, సిమెంట్ రోడ్లు వేయలేదు, లేదంటే మంచి ఫ్యాక్టరీలు లేదు, లేకపోతే ఇండస్ట్రీలు కట్టలేదు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సరిగా కట్టలేదనే ఓడిపోయాడు. కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదని ఎప్పుడు ఓడిపోవాలి సార్. డబ్బులు ఎంతో కొంత ఇచ్చాడు, అది అందరూ చూసాం. నేనేమంటున్నా అంటే 2024లో ఓడిపోయిన తర్వాత ఆయన ఆత్మావలోకం చేసుకోవాలి సార్. ఇప్పుడు మోహన్ రెడ్డి లాంటి మేధావులు కూడా వారు కూడా చెప్పాలి జగన్మోహన్ గారికి, కానీ మనం ఓడిపోయడానికి కారణం డెవలప్మెంట్ లేక, మీరు డెవలప్మెంట్ ను మనం ఒక అంశంగా తీసుకుందాం కాదంటే కదా సార్, అది కాదంటే కదా విజయశేఖర్ రెడ్డి గారు కాదు సార్, విజయశేఖర్ రెడ్డి గారు సూపర్ సిక్స్ సరిగ్గా చేయలేదు, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట ఆయన చెప్పారు, కార్యకర్తలు నేను బహుశా పట్టించుకోలేదు కానీ 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటాను అని చెప్పారు. ఆయన ఓటమికి కారణం కార్యకర్తలు నేను పెద్దగా పట్టించుకోకుండా కేవలం ప్రజల మీదే దృష్టి పెట్టాను కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పారు ఆయనే. సార్ ప్రజల మీద దృష్టి పెట్టిన వ్యక్తి కార్యకర్తల మీద పెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారా సార్? ప్రజల మీద దృష్టి పెట్టారు అంటే దాని అర్థం వారికి డబ్బులు వేస్తే వారు మళ్ళా తిరిగి నాకు ఓట్లు వేయాలా? జగన్మోహన్ రెడ్డి అనే నేను మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఓట్లు కావాలంటే వాళ్ళకి నేను డబ్బులు వేయాలి. కార్యకర్తల డబ్బులు వేసి ఏమొస్తా సార్? కార్యకర్తల డబ్బులు వేస్తే వాళ్ళు మొగలు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, తిరుగుతారు. వాళ్ళు నాకు ఏముంది, నాకు వాలంటీర్లు ఉన్నారు, నేను నెలకు 5,000 ఇచ్చే వాలంటీర్లు నాకు ఉన్నారు. రాష్ట్రం అంతా 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టా, వాళ్ళకి ఎట్లా నేను నెలలో 5,000 ఇస్తున్నా, వాళ్ళు ఎట్లా తిరిగి నాకు ఓట్లు వేస్తారు? ఇంకా నా కార్యకర్తలతో ఏం పని? నాయకులతో ఇప్పుడు మోహన్ రెడ్డి గారి లాంటి సీనియర్ నాయకులతో ఏం పని నాకు? డబ్బు పెట్టే మిథున్ రెడ్డి లాంటి ఉన్నారు, డబ్బు పెట్టే విజయసాయి రెడ్డి లాంటి ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళతో ఏం పని నాకనే ఆయన ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి సార్ కార్యకర్తలు పట్టించుకోలేదు. సరే మీరన్నదే నిజం అనుకుందాం, సమయం తక్కువ ఉంది, మీరన్నదే నిజం అనుకుందాం. డెవలప్మెంట్ లేకనే ఓడిపోయాడు. సరే ఆయన కారణం కావచ్చు.
ఆయన ఓటమికి కారణాలు వదిలేండి సార్. సార్ ఈరోజు డిబేట్ ఆయన ఓటమి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల కారణాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకుండా ఉండరు, ఆయన రారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే కూటమిలో అనైక్యతగా ఉండకూడదు, ఐక్యతగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పడాన్ని ఎలా చూడాలి? అనైక్యత ఉందా? ఇదంతా ఉపోద్ఘాత వెలిగించానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నవరత్నాలు అనే పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళాడు, అదే మాట్లాడాడు. డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడాల. ఇప్పుడు పారిశ్రామికవేత్తల బాధ కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళ బాధ కానీ ఏంటంటే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మళ్ళా మా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మేము పెట్టిన ఫ్యాక్టరీలు కావచ్చు, మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ప్రోత్సహించకపోతే మళ్ళీ మేము దెబ్బతింటాం కదా. ఈ రోజు మేము వేల కోట్ల లక్షల కోట్ల డబ్బులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రేపు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి? మా పెట్టుబడులకు దిక్కేవు అని మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి అర్థం అదే. చాలా మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఇది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, నాకు మా కార్యకర్తలకు లేదా తెలుగుదేశం కార్యకర్తలకు మధ్యలో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న కార్యకర్తలకు సమస్యలు ఉండొచ్చు. ఎన్నైనా సార్ ఒక ఇంట్లో ఒక్కటి చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు ఇలా ఉండొచ్చు అనే మాట ఆయన మాట్లాడిన తర్వాత కనీసం దానికి మీ టీడీపీ దగ్గర నుంచి అలాంటివి ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం బ్రదర్ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్నా అలా ప్రయత్నం చేద్దామనే నారా లోకేష్ గారు కానీ ఎందుకు ఎప్పుడు ఏం మాట్లాడతలేదు? అసెంబ్లీలో కాకపోయినా బయట కాకపోయినా ఎంతసేపు 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు, మీ టీడీపీ నుంచి ఎందుకు మాట్లాడతలేదు? కారణం ఏంటి? వాస్తవం ఏంటంటే, ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్పాలన్నా, లేదు టీడీపీ తరపు నుంచి మా స్టాండ్ చెప్పాలన్నా, ఏం ప్రధానమైన వేదికల అసెంబ్లీలోనో లేకపోతే బహిరంగ సభలో చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు కావచ్చు, లేకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఇంటికి ఈయనెళ్తేనో అంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోళ్ళు వినండి, దయచేసి వినాలి మీరు. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మేము కరెక్ట్ గా ఉంటాం, మీకేం ఇబ్బంది లేదని మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. కేటగారికల్ గా పవన్ కళ్యాణ్ గారు సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు? ఒకటి పారిశ్రామికవేత్తలు అంటున్నారు, ఒకటి. రెండోది ఏంటి, లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ జగన్మోహన్ లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఈ రాజస్థానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి చట్ట భద్రత కల్పిస్తున్నామని ఆయన మాట్లాడారు. అప్పుడు దానికోసమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, అయ్యా నువ్వు మళ్ళా జగన్మోహన్ వస్తారనే అనే మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజలు కానీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, కాదు భయపడాల్సిన అవసరం లేదు అంటే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? సార్ భయంగా సార్ నేను అంటున్నా, ఇప్పుడు ఏదైనా కొన్ని పల్లెల్లో సార్ ఇప్పుడు జనరల్ గా సైకో కిల్లర్లు ఉంటారు సార్. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో సైకో కిల్లర్లు వస్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న పల్లెలకు వెళ్ళి కొంతమందిని రేప్ చేయడము, చంపేయడము, సైకో కిల్లర్లు మీకు తెలుసు కదండి. వాళ్ళు 10 మందినో 15 మందినో 20 మందినో చంపేస్తారు. చంపేసిన తర్వాత కొన్ని ఊర్లే భయపడి తలుపులు వేసుకొని పోలీసులు పెట్టుకొని నడుపుతా ఉంటారు. అతన్ని పోలీసులు పట్టుకునేంత వరకు, లేకపోతే అతన్ని ఎన్కౌంటర్ చేసేంత వరకు ఆ పల్లెలన్నీ కూడా విపరీతంగా భయపడతా ఉంటాయి. అంటే దాని అర్థం ఆ సైకో కిల్లర్ గొప్పవాడనే, ఆ సైకో కిల్లర్ మేధావనే. ఇంతకీ ఎవరు ఆ సైకో కిల్లర్? మీరు చెప్తున్న ఉదాహరణలో ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ సైకో కిల్లరే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సైకో కిల్లరే. ఏంటిది మీరు చెప్పారు ఉదాహరణ? ఇప్పుడు ఎవరినో రేప్ చేశారు అది ఇది అని, అలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నారా మీరు? పారిశ్రామికవేత్తలు భయపడతారని ఎవరు కూడా ఆయన గొప్ప వ్యక్తి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా దేశాన్ని పారిశ్రామికవేత్తలు తరిగి కొడతాడు ఈ రాష్ట్రం నుంచి. ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా ధైర్యం చేసి నేను అంటున్నా, సైకో కిల్లర్ గట్టయితే భయపడతారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని చూసి భయపడతారు కాబట్టి అందరినీ కలిపితే ఏదో చెప్తామని వచ్చినారు తప్ప
ఈ సైకాలజీని చూసి జనం దూరం పెడతారని భయపడే మీరు ముగ్గురు కలిసినారు సార్. దయచేసి వినండి. నేను మీరు ఒకటే సైకోలు చెప్పట్లా, కాబట్టి ఒకటే చెప్పట్లా. మీకు పక్కన ఎవరిని పెట్టుకుంటే మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు సినిమాగా పోటీ చేయలేదు కాబట్టి మీరు పోటీ చేస్తే మీరు సైకోలని జనం దూరం పెడతారు కాబట్టి గూండాలబ్బా మాట్లాడాలంటే ఎక్కడ తల పెట్టుకుంటారో మీకు అర్థమైందండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగు. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మీ ఉదాహరణలు ఆపేయండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి మీ ఉదాహరణలు ఆపేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మీరు ఇందాడే ఒకటి చెప్పారు. అది ఏదైతే